Hi everyone. India versus America match 2 hours 30 minutes 8 pmకి టాస్ వేస్తాడు. ఈరోజు 8:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పక్క ఇండియా గెలుస్తుంది. 15 జూన్ సాటర్డే ఇండియా వర్సెస్ కెనడా, అది కూడా గెలుస్తాడు. 8 o'clock నైట్ టాస్, 8:30కి కూడా మ్యాచ్ స్టార్ట్. రెండు మ్యాచ్లు పక్కా గెలుస్తాయి. ఇండియా 4 మ్యాచెస్ 4 wins 0 ఓడిపోవడం, అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. ఎలా అయినా ఈ T20 వరల్డ్ కప్ ఇండియా గెలిస్తే బాగుంటుండే. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే అనుకుంటున్నాను ఎలా అయినా ఇండియా ఈ వరల్డ్ కప్ గెలిస్తే చాలా బాగుంటుంది. T20 వరల్డ్ కప్ ఈరోజు ఇండియా వర్సెస్ అమెరికా. ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే అయిపోయిగా యునైటెడ్ అమెరికా సెకండ్ బ్యాటింగ్కే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే ఈజీగా అమెరికాలా ఎక్కువ డేంజరస్ బ్యాట్స్మెన్స్ కూడా లేదు. అది టాప్ 10 డేంజరస్ టీమే కాదు అసలు. పక్కా ఇండియా గెలుస్తుంది. మ్యాచ్ ఎలా అంటే చాలా తిన్న టీం అమెరికా. నెక్స్ట్ మ్యాచ్ 15th జూన్ ఇండియా వర్సెస్ కెనడా, అది కూడా గెలుస్తారు. కెనడా కూడా చిన్న టీం. సాటర్డే రోజు రెండు చిన్న టీంలే, 2 మ్యాచ్లు ఇండియా ఈజీగా గెలుస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. పక్కా మీరు కూడా అలానే చెప్తారు. అలానే మా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క విషయం, ఈరోజు 2 hours 30 minutes ఇండియా అమెరికా స్టార్ట్ అవుతుంది. T20 వరల్డ్ కప్ 8:30 చూడండి. ఎందుకంటే ఇది చాలా బెస్ట్. ఇండియా 3rd విన్. ఇది ఎంతో ఇంపార్టెంట్. ఆల్రెడీ వరల్డ్ కప్ పోయింది, ఇది కూడా పోతే కష్టం. ఎలా ఇండియా గెలుస్తుందో చూడండి ప్లీజ్. నేనైతే మర్చిపోయా ఏంటిదంటే ఈ ఇండియా అమెరికా మ్యాచ్, ఇండియా 3rd విన్ కోసం నేను ఎదురు చూస్తున్నా. మీరే దేనికోసం ఎదురు చూస్తున్నానో కామెంట్ చేయాలి. ఈ బాక్స్లో చెప్పండి. అలానే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.